చూడండి, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చూసారా. ఏరుచెన పలుకులు, ఆనపకాయ, ఉల్లిపాయలు, టమాటీలు, ఇవ్వండి టమాటీలు, కొత్తిమీర, అన్నీ జీలకర్ర, అల్లం తల్లుల పేస్టు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అన్నీ కలిపి, ఇవ్వండి పచ్చిమిరపకాయలు అన్నీ కలిపి మనం ఫ్రై చేసుకున్న తర్వాత చింతపండు పులుపు ఇలా పులుపు తీసుకొని పెట్టుకొని మిక్సీ ఆడుకుంటే మనకు పచ్చడి రెడీ. ఆల్ మిక్సింగ్ ఎండుచెన పలుకులు అన్నీ కలిపి, కొబ్బరికాయ వేయలేదు, పిల్లలు తింటారు అంటే పడకపోతే చిన్నపిల్లలు ఉంది కాబట్టి పడకపోతే డైజెషన్ కాదు. పన్నోళ్ళు వేసుకోవచ్చు, కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఎండుచెన పలుకులు నూనెలో వేయించుకొని ఇవన్నీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడం. మనం తాలింపెట్సి పోపులు, జీలకర్ర, అల్లం తల్లి పేస్టు, జీలకర్ర అన్నీ వేసుకొని కరివేపాకు అన్నీ వేసుకొని మనం మిక్సీ వేసుకోవడమే. ఫ్రై అయిపోయిన తర్వాత చింతపండు పులుపు వేసుకొని మిక్సీ వేసుకుంటే ఆనపకాయ ముక్క ఉంది చిన్నది కట్ చేసి నేను వేస్తాను, ఎందుకు వేస్ట్ అయిపోతుంది అనేసి. మన సాంబార్ చేయగా చిన్న ఆనపకాయ ముక్క ఉంది, అది ఎందుకు వేస్ట్ అయిపోద్దని నేను అది వేస్తాను. వేసుకోవచ్చు, పర్వాలేదు. క్యాబేజీ బొట్టు ఉంటే క్యాబేజీ బొట్టు వేసుకోవచ్చు, క్యారెట్ ఉంటే క్యారెట్ వేసుకోవచ్చు, ఏదైనా దొండకాయ ఉంటే దొండకాయ వేసుకోవచ్చు, ఆనపకాయ వేసుకోవచ్చు, వంకాయ వేసుకోవచ్చు. పచ్చడికి ఆల్మోస్ట్ ఏది తయారవుతుంది అంటే అది వేసుకోవచ్చు. అది బీరకాయ ఉంటే బీరకాయ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకొని పచ్చడి చేసుకోవచ్చు. మన ఇంట్లో చేసుకున్న పచ్చడి కంటున్నా హోటల్లోని పచ్చడి చెప్పండి, అవి కారంగా ఉంటాయి. ఓ పులుపు అంటే ఏముండదు, కారం ఉండదు, కారం అంటే పులుపు ఉండదు. పుట్టి కారంకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళు. మనం ఇంట్లో అలా కాదు కదా, చిన్నపిల్లలు తింటారు, పెద్దోళ్ళు తింటారు, ముసలోళ్ళు తింటారు, అందరూ ఇంట్లో ఫ్యామిలీ అందరూ తింటారు. వాళ్ళందరూ ఉపయోగపడేటట్టు ఉండాలి కాబట్టి ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.